హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీహరి వ్లాగ్స్. ఇదైతే ట్రావెలింగ్ వ్లాగ్. లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం కేరళకి నలుగురు ఫ్రెండ్స్ తో కలిపి. చూడండి, ఈ ట్రావెలింగ్ మొత్తం బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో లాడ్జెస్ ఎక్కడ తీసుకోకుండా టెంట్లు అయితే ఎత్తుకోబోతున్నాము. అలాగే ఫుడ్ కూడా హోటల్స్కి వెళ్ళకుండా గ్యాస్ స్టవ్, దానికి సంబంధించిన పాత్రలన్నీ తీసుకుని పోతున్నాము. ఈవెన్ వాటర్ క్యాన్ అయితే క్యారీ చేస్తున్నాము. పూర్తిగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది. కేరళలో ఆల్రెడీ మాన్సూన్ అయితే స్టార్ట్ అయిపోయిందంట. మేమైతే స్టార్టింగ్ పాలక్కడు, పొలాచి, వాల్పరైలో ఫస్ట్ 2-3 డేస్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తాము. వీడియో చాలా బాగుంటుంది. ఆల్రెడీ మాన్సూన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడండి. చెప్పాను కదా నలుగురు ఫ్రెండ్స్ అని. ఒకరు వచ్చి శివ పుల్లంపేట నుంచి వచ్చాడు, ఇంకొక ఆయన కచ్చాయి ఉన్నాడు, పొల్లపల్లి నుంచి వచ్చాడు, ఒక అతను వచ్చి చిత్తూరులో అయితే జాయిన్ అవుతాడు. రాయచోటి నుంచి రావాలి. చాలా లేట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోతాము. మనమైతే బైపాస్ లో వచ్చేసాము. 4వ పర్సన్ చెప్పాను కదా, అతను రాయచోటి నుంచి వస్తాడు. పూతలపట్టు దగ్గర రంగంపేట క్రాస్ లో అయితే అతను ఎక్కించుకోవాలి. ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు కదా, 4వ ఫ్రెండ్ కోసం వెయిటింగ్. అతను రాయచోటి నుంచి వస్తాడు. ఇది రంగంపేట క్రాస్ రోడ్. ఇది డైరెక్ట్కి వెళ్తే కడపకి, హైదరాబాద్కి వెళ్ళిపోతుంది. ఇది వచ్చి చిత్తూరు, స్ట్రైట్గా వెళ్తే బెంగళూరు. హాయ్ ఫ్రెండ్స్, 4వ ఫ్రెండ్ రావడం లేట్ అయిపోయింది. రంగంపేట క్రాస్ లో ఉన్నాము. బజ్జీలు బ్రేక్ ఇచ్చాము. మా పెద్ద చాలా టేస్టీగా అయితే బజ్జీలు అయితే చేసింది. దగ్గరికి వచ్చేసిందంట. తినేసి అయితే బయలుదేరాలి. నైట్ అంతా జర్నీనే ఉంటుంది. చూడు అంకుల్. ఫ్రెండ్స్, హాఫ్ అన్ అవర్ తర్వాత 4వ ఫ్రెండ్ కూడా వచ్చాడు రాయచోటి నుంచి. పేరు వచ్చి శ్రీను. శివ డైట్ క్లాస్మేట్. ఫ్రెండ్స్, మనమైతే కేరళ పర్యటనలో ఫస్ట్ రోజు పాలక్కాడ్ దగ్గర ఎక్స్ప్లోర్ చేస్తాము. పాలక్కాడ్కి తిరుపతి నుంచి వయ్యా వేలూరు, కృష్ణగిరి, సేలం, కోయంబత్తూర్ తర్వాత పాలక్కాడ్ అయితే వస్తుంది. సుమారు తిరుపతి నుంచి కార్లో అయితే ఒక 10 అవర్స్ అయితే జర్నీ అయితే ఉంటుంది. తిరుపతిలో ఆల్మోస్ట్ 7కి ఏమో స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్తానే ఉన్నాము. టైం ఎంత శివా? 12 అయింది. ఎక్కడన్నా ప్లేస్ చూసుకుని టెంట్ వేసుకొని పడుకోవాలి. ఫ్రెండ్స్, టైం వచ్చి 1:15 అయిపోయింది. తిరుపతి నుంచి 300 కిలోమీటర్ల తర్వాత సేలంకి ఒక 10 కిలోమీటర్ల యువత అయితే మాకు క్యాంపింగ్ చేసుకోవడానికి ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర అయితే ప్లేస్ అయితే దొరికింది. ఫ్రెండ్స్, టైం వచ్చి ఆల్మోస్ట్ 1:20 అవుతుంది. ఆల్మోస్ట్ సేలం దగ్గరికి అయితే వచ్చేసాము. సేలం అవుట్కట్స్ అయితే ఉన్నాము. ఆల్రెడీ టెంట్ వేసాము. కార్ అయితే పార్క్ చేసినాము. ఇది వచ్చి మెయిన్ రోడ్డు. టెంట్ లోపలికి వెళ్తాము. ఆల్రెడీ అంకుల్ నిద్రపోతున్నాడు. చూడండి, కష్టపడి మేము డ్రైవ్ చేస్తే అంకుల్ మాత్రం ఫస్ట్ వచ్చి నిద్రపోతున్నాడు. అంకుల్, గుడ్ నైట్ చెప్తావా? గుడ్ నైట్ ఓపిక లేదంట. వాళ్ళు వస్తున్నారు. చూడండి, రోజు ఇంట్లో హాయిగా ఏసీ వేసుకుని నిద్రపోయే వాళ్ళు. బతుకు బస్ స్టాండ్ అంటారు కదా, ఆ మాదిరి మనకు. కానీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. హ్యాపీగా టెంట్ లో ఎప్పుడు నేను పడుకున్నావా? లాస్ట్ టైం ట్రిప్ లో పడుకున్నాడు. సీను ఫస్ట్ టైం అంట. రోజు ఏసీలో పడుకునేవాడు. ఈ రోజు అయితే మనం అయితే టెంట్ లో అయితే పడుకోబెట్టినాము. చాలా బాగుంటది. మంచి ఎక్స్పీరియన్స్. లైఫ్ టైం మెమొరబుల్ ఇది. ఓకే ఫ్రెండ్స్, బాగా అలసిపోయినాము. గుడ్ నైట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నైట్ 1:15కి వచ్చి ఒక సేలం దగ్గర అయితే పడుకున్నాము. సీను చూడండి, మన ఫ్రెండ్ ఫస్ట్ టైం క్యాంపింగ్ టెంట్ లో పడుకున్నాడు. ఎలా ఉంది సీను? చాలా బాగుందంట. ఫస్ట్ టైం రోజు ఏసీలో పడుకున్నాడు. అంకుల్ సూపర్ గా ఉంది బా. అంకుల్ చూడండి, సూపర్ బాత్రూమ్ లో కూడా ఏసీ ఉంటది. చూడండి, ఈరోజు అయితే టెంట్ అయితే పడుకున్నాడు. రోడ్డు చూపిస్తే ఎట్టుందా? ఇదేదో లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కానీ ఇక్కడ ప్లేస్ అయితే బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బయలుదేరి కాలకృత్యాలు ఏమన్నా పెట్రోల్ బంక్ లో కాలకృత్యాలు తెచ్చుకొని మనం అయితే స్టార్ట్ అయిపోతాము. ఫ్రెండ్స్, క్యాంపింగ్ వేసుకోవడం వల్ల మనం అయితే ఉదయాన్నే అయితే నిద్రలేయచ్చు. అదే కానీ హోటల్ తీసుకుంటే మనం అయితే లేట్ గా నిద్రలేసి ఫ్రెష్ అప్ అవుతాము. చాలా టైం వేస్ట్ అవుతుంది ట్రావెలర్స్ కి. ఫ్రెండ్స్, మనం అయితే ఒక క్యాంపింగ్ వేసుకున్న ఒక 2 కిలోమీటర్స్ తర్వాత అయితే మనకైతే పెట్రోల్ బంక్ అయితే వచ్చింది. అక్కడైతే వాష్రూమ్స్ అన్ని ఉన్నాయి, నీట్ గా ఉన్నాయి. మమ్మల్ని అయితే ఎవరు డిస్టర్బ్ చేయలేదు, వాడుకోమని చెప్పారు. అందరం అయితే రెడీ అయిపోయినాము ఈ పెట్రోల్ బంక్ లోనే. చూడండి, రోడ్డు పక్కన ఉంది.
వాష్రూమ్స్ కూడా క్లీన్ గా ఉన్నాయి, అందరూ స్నానం కూడా చేసేసాము. ఫ్రెండ్స్ మనం ఫ్రెష్ అప్ అయిన పెట్రోల్ బంక్ పక్కనే ఇక్కడైతే రోడ్డు పైన ఒక టిఫిన్ సెంటర్ అయితే ఉంది. అక్కడ ఇడ్లీ తినేసాము. యాక్చువల్ గా అయితే మనం అయితే ఫుడ్ చేసుకోవాలి, కానీ సమయాభావం వల్ల మనం అయితే అక్కడే చీప్ లో అయితే ఇడ్లీలు అయితే బ్రేక్ఫాస్ట్ గా తీసుకున్నాము. చూడండి రోడ్డు పక్కనే ఫుడ్ కూడా బాగానే ఉంది, ఇడ్లీలు బాగానే ఉన్నాయి. ఓన్లీ ఇడ్లీ మాత్రమే దొరికింది ఇక్కడ. టిఫిన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పల్లెటూరులో అయితే మనము రోడ్డు పైన ఈ గ్రాసరీస్ అనేది తీసుకున్నాము. మనకు సంబంధించిన ఫుడ్ చేసుకోవాల్సిన గ్రాసరీస్ మొత్తం అయితే ఇక్కడే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడే వాటర్ క్యాన్ కూడా తీసుకున్నాము. చూడండి నాగరాజ్ అంకల్ టిప్ టాప్ గా రెడీ అయిపోయినాడు. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చి ఎగ్జాక్ట్ గా మార్నింగ్ 8 అవుతుంది. ఇంకా నాన్ స్టాప్ గా మనం అయితే కేరళకి అయితే వెళ్ళిపోవాలి. కేరళలో మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చి పాలక్కాడు. తిరుపతి నుంచి పాలక్కాడ్కి రోడ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఒక చిత్తూరు నుంచి వేలూరు మధ్యలో తప్ప మొత్తం 4 lanes 6 lanes రోడ్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మనం అయితే కేరళ రీచ్ అయిపోయాము. కేరళ యువతలే ఒక 5 కిలోమీటర్ల యువతల ఫస్ట్ డెస్టినేషన్ వచ్చి కవ్వా ఐస్లాండ్ కి అయితే వెళ్తున్నాము. లొకేషన్ చాలా బాగుంటుంది, మొత్తం గ్రీనరీతో నిండిపోయింది. చూడండి పాలక్కాడ్ దగ్గర మనకు స్టార్టింగే ఇక్కడ పాలక్కాడ్ ఐఐటి కాలేజ్ కూడా వస్తుంది. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ పాలక్కాడ్ ఐఐటి కాలేజ్ దగ్గర రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 11:30 అయితే అవుతుంది. చూడండి కేరళ అందాలు చూడండి ఎంత బాగుందో, ఎంత గ్రీనరీగా. మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కదా, చాలా చాలా బాగుంది లొకేషన్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చి 12:30 అవుతుంది. ఫుడ్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాము. చికెన్ బిర్యానీ విత్ మష్రూమ్ రెండునా, చికెన్ మష్రూమ్ కలిపి బిర్యానీ అయితే చేస్తున్నాము. ఇది బియ్యం అయితే నానబెట్టినాము. ఎలా చేస్తామో చూపిస్తాను చూడండి. చికెన్ పెడతాను. అంకుల్ చూడండి సింహాసనంలో కూర్చో ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఫుడ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. చికెన్ ప్లస్ మష్రూమ్ బిర్యానీ రెండు కలిపి అయితే చేసినాము. చూడండి వెనకాల టెంకాయ తోట. ఫుడ్ ఎలా ఉందో చూస్తాము. చాలా చాలా బాగుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. వెనకాల అయితే పెద్ద కాలువ ఉంది, కాలువలో నీళ్ళు అయితే లేవు. అంకుల్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది బిర్యానీ అంటే ఇదే. సూపర్ గా ఉంది బిర్యానీ అంటే ఇదే. బాగుంది, సూపర్ గా ఉంది. శివ వచ్చి ఓన్లీ వెజ్, ఓన్లీ మష్రూమ్. శివ కోసమే మష్రూమ్. సీన్ ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది కదా, చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్ మొదటి రోజే ఫుడ్ అయితే అదిరిపోయింది. మేమైతే చికెన్ బిర్యానీ దాంతోనే మష్రూమ్ కూడా కలిపి చేసుకున్నాము. ఎందుకంటే నా పక్కన కూర్చున్నటువంటి శివ అయితే నాన్ వెజ్ తిండు. శివ కోసం మష్రూమ్స్ కూడా కలిపి చేసాము. లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. ఇప్పుడు మేము కూర్చున్నాం కదా, మాకు కూర్చుని వెనకలే ఒక కాలువ అయితే ఉంది. కాలువలో అయితే నీళ్ళు లేవు. చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది. వెనకలైతే కొబ్బరి తోట ఉంది. చాలా చాలా బాగుంది. మొదటి రోజు అన్ని మాకైతే బాగా జరిగింది ఫ్రెండ్స్. కేరళలో పాలక్కాడ్ దగ్గర మంచి ప్లేస్ లేని గూగుల్ అడిగితే కవా ఐలాండ్ అయితే చూపించింది. ప్లస్ మళ్ళీ ఒక వాటర్ ఫాల్ అయితే చూపించింది. కవా ఐలాండ్కి అయితే వెళ్తున్నాము. చాలా బాగుంటుంది. క్లైమేట్ కూడా మారిపోయింది. మొత్తము తమిళనాడు అంతా చాలా వేడిగా ఉన్నింది. కేరళకు వచ్చినప్పటినే చాలా చల్లగా అయిపోయింది వాతావరణం అంతా. చూడండి కవ్వా ఐలాండ్ వెళ్ళే దారిలో అయితే మాకు లొకేషన్ చూడండి ఎంత బాగుందో. లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ మొత్తం గ్రీనరీగా ఉంది. క్లైమేట్ మొత్తం మారిపోయింది, చల్లబడిపోయింది కేరళలో. ఫ్రెండ్స్ కేరళలో మనకు డెస్టినేషన్ కంటే జర్నీ అనేది చాలా బాగుంటుంది. చూడండి డెస్టినేషన్ డిసప్పాయింట్ చేసినా కానీ జర్నీ మాత్రం మనల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. నేచర్ లవర్స్ కి అయితే చూడండి ఇక్కడైతే జర్నీ ఎంత ఆహ్లాదకరంగా సాగుతుందో. కవ్వా ఐలాండ్ అనేది ఒక చిన్న పల్లెటూరు. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మాకు రోడ్డు పైన నెమలి అయితే కనపడింది. ఈ ఒక్క నెమలే కాదు, చాలా నెమలి కనపడినాయి. చాలా ఫ్రీగా ఓపెన్ గా ఈ విలేజ్ లో అయితే నెమలి అయితే తిరుగుతున్నాయి ఫ్రెండ్స్. చాలా చూసాం మేము. ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ గా టైం అయితే 3:30 అవుతుంది. ఇది మా సెకండ్ డెస్టినేషన్. కవా ఐలాండ్ నుంచి జస్ట్ ఒక 8 కిలోమీటర్ దూరంలోనే మల్లపూజ డ్యామ్ కి అయితే వచ్చాము. ఇక్కడ రోపే ఉంటుందంట. చాలా చాలా బాగుంటుందని చెప్తే ఇక్కడికైతే వచ్చాము. చూపిస్తాను చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఎక్కడికి వచ్చాను శివ? మల్లపూజ వాటర్ డ్యామ్. ఇక్కడ రోపే ఉంటుంది. ఇంకా పాములు కూడా రిహాబిటేషన్ అయితే ఉంటుంది కదా. మేమైతే అంత ధైర్యం చేయము. కేబుల్ కార్ అయితే ఎక్కుతాము. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఫిషింగ్ సంబంధించిన ఆక్వేరియం కాంప్లెక్స్ కూడా ఉంది. చూడండి, బయట నుంచి చూస్తే ఎలా కనబడుతుంది. చాలా చాలా బాగుంటుందంట. అంతేకాదు ఇక్కడ రోపే, బోటింగ్, పార్కులు, ఫౌంటైన్లు, పిల్లల ఆట స్థలాలు అయితే ఉంటాయి ఇక్కడ. మనం అయితే ఫస్ట్ అయితే రోపే అయితే ట్రై చేస్తాము. చూడండి, ఆల్మోస్ట్ మనం అయితే రోపే దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి డ్యామ్ కూడా నీట్ గా కనబడుతుంది చూడండి బయట నుంచి. ఇదే రోపే ఎంట్రన్స్ పాయింట్. ఇది ఇక్కడ ప్రైస్ లిస్ట్ అవన్నీ చూపిస్తాను చూడండి. చూడండి, ప్రైస్ లిస్ట్ పర్ హెడ్ అయితే 71 రూపీస్. అలాగే ఫ్యామిలీకి సంబంధించిన ప్యాకేజెస్ అన్ని ఇంక్లూడ్ అయితే ఉన్నాయి. ఇక్కడ రకరకాల ప్రైజెస్ అయితే ఉన్నాయి చూడండి. మేమైతే విఐపి టికెట్ అయితే తీసుకున్నాము. విఐపి ఎంట్రన్స్ అంట అది. అదైతే ఒక 110 రూపీస్. చూడండి, జనాలంతా ఉన్నారు కదా. విఐపి లైన్లు అయితే ఎవరు లేరు. అందుకని చెప్పేసి మేమైతే విఐపి టికెట్ అయితే తీసుకున్నాము. పర్ హెడ్ అయితే 110 రూపాయలు అయితే పడింది మాకు. ఇక్కడైతే వెయిటింగ్ లిస్ట్ లేకుండా డైరెక్ట్ గా అయితే మనల్ని ఎక్కిస్తారంట రోపే. ఫ్రెండ్స్ చెప్పినట్టుగానే మాకైతే వెయిటింగ్ లిస్ట్ లేకుండా డైరెక్ట్ గా అయితే మాకైతే రోపేలు అయితే కూర్చోబెట్టారు. చూడండి, మొత్తం గ్లాస్ అయితే కవర్ చేశారు. వీడియో తీయడం చాలా కష్టం అయిపోయింది. మీకోసం చాలా కష్టపడి అయితే వీడియో అయితే తీశాను. లొకేషన్ చూపిస్తాను చూడండి. ఎక్సలెంట్ గా ఉంటుంది. చూసి ఎంజాయ్ చేయండి. దిగుయా, ఎక్కడికి పోతావు? దిగుయా, పక్కన పక్కన చూడియా. భయపడ్డావా? కేబుల్ కార్ అయితే సూపర్ గా ఉంది. నాగరాజ్ అన్న లైఫ్ లో ఫస్ట్ టైం అయితే కేబుల్ కార్ ఎక్కినాడు. చెప్పేసి అంతే 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 తర్వాత జస్ట్ కొక్కి తగులుకోవడాలంట. భయపడ్డాడు. ఎలా ఉందిరా? సూపర్ గానే ఉంది కానీ భయం జాస్తిగా ఉండింది. అదే ఏమి లేదు. మళ్ళీ పెళ్లి చేద్దాం, మళ్ళీ పెళ్లి చేద్దాం. దగ్గర దగ్గర 1/2 కిలోమీటర్ పోను, 1/2 కిలోమీటర్ రాను. దగ్గర దగ్గర ఒక 25 మినిట్స్ దాకా ఉన్నింది. చాలా చాలా బాగుంది. పాలక్కడికి దగ్గర, పాలక్కడి నుంచి జస్ట్ ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏం ప్లేస్ ఇది? ఏం ప్లేస్ ఇది?
కవ్వ ఐలాండ్ పక్కన ఉంటుంది. మలపూజ డ్యాము చాలా చాలా బాగుంది. 70 రూపాయలు. మేమైతే విఐపి టికెట్ తీసుకున్నాం, వెయిటింగ్ లిస్ట్ లేకుండా 100 రూపాయలు తీసుకున్నారు. తర్వాత టూరిస్టులు అందరూ డ్యామ్ చూసేదానికి వెళ్తుంటే మేము కూడా వెళ్ళాము. చూడండి డ్యామ్ పైకి వచ్చాము. ఇక్కడైతే ఎంట్రన్స్ టికెట్ పెట్టారు. పర్ హెడ్ 30 రూపీస్ అయితే తీసుకుంటున్నారంట. డ్యామ్ పైన వెళ్తే ఎంతమంది ఉన్నారు జనాలు చూడండి. డ్యామ్ పై నుంచి వ్యూస్ అయితే ఇలా ఉంటాయి. వాటర్ కూడా తక్కువగానే ఉన్నాయి. డ్యామ్ పైకి వచ్చినాము. ఎంత టికెట్? 30 రూపాయలు. 30 రూపాయలు. Waste. ఏం లేదు, వేస్ట్. రూపకార్ అయితే బాగుంది. ఏం లేదు, నీళ్ళు కూడా తక్కువగానే ఉన్నాయి డ్యామ్ లో. ఫ్రెండ్స్ టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 5 అవుతుంది. ఇక్కడ నుంచి అలయార్ డ్యామ్, వాల్పాறை దగ్గర నుండి అలయార్ డ్యామ్ అయితే గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాము. 2 hours అయితే జర్నీ చూపిస్తుంది. మనమైతే 7:15 చేరిపోతాము. అక్కడే మనం అయితే ఫుడ్ చేసుకొని అయితే నైట్ అయితే క్యాంపింగ్ చేసుకోవాలి. క్యాంపింగ్ ఫుడ్ ఎలా చేసుకున్నామో చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీహరి వ్లాగ్స్. వాల్పారైకి వెళ్తున్నాము. వాల్పారైకి ఘాట్ రోడ్ కంటే కింద ఉన్నాము. మొత్తం ఇంకా నెక్స్ట్ అంతా ఘాట్ రోడ్ ఉంటుంది. నైట్ స్టేకి పరోటాలు, మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాము. శివ కట్ చేస్తున్నాడు అంకులు. ఇక్కడైతే షెల్టర్ అయితే తీసుకున్నాము రోడ్ పక్కనే. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఫుడ్ ప్రిపరేషన్ వీడియో. చపాతీలోకి మష్రూమ్ కర్రీ అయితే చేసుకున్నాము. మష్రూమ్ కర్రీ అయితే ఎక్సలెంట్ గా ఉండింది. చపాతీ వచ్చి రెడీమేడ్ చపాతీలు అయితే తీసుకున్నాము. 80 రూపీస్ ఎంత తీసుకున్నారు. 10 చపాతీలే ఉంటాయి ఒక కవర్ లో. ఫుడ్ అయితే ఎక్సలెంట్ గా వచ్చింది. మష్రూమ్ కర్రీ చపాతీ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉండింది. చూడండి మేమైతే రోడ్ పక్కనే అయితే టెంట్ వేసుకున్నాము. ఆ పక్కనే వాల్పాறை హిల్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఒక 3-4 కిలోమీటర్ తర్వాత అయితే వాల్పాறை హిల్స్ అయితే కనబడుతున్నాయి. క్లైమేట్ కూడా చాలా కూల్ గా ఉండింది. ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మేమైతే. నెక్స్ట్ అయితే క్యాంపింగ్ అయితే ఒక మంచి ప్లేస్ చూసుకొని క్యాంపింగ్ అయితే వేసుకుంటాము. అది కూడా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేసి అయితే చూడండి ఫ్రెండ్స్. మేము ఫుడ్ చేసుకున్న 2 కిలోమీటర్ తర్వాత అయితే మాకు క్యాంపింగ్ అయితే అనుకూలంగా ఈ ప్లేస్ అయితే దొరికింది. పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఇక్కడైతే మేమైతే నైట్ క్యాంపింగ్ అయితే వేసుకుంటున్నాము. చూడండి ప్లేస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. క్యాంపింగ్ అయితే రెడీ అయిపోయింది. క్యాంపింగ్ వేసాము, చూపిస్తాను చూడండి. ఈ టెంట్లో శివ సీను. గుడ్ నైట్. అంకుల్ అన్నాడు చూడండి పాపం అంకుల్ని. ఈ టెంట్లో నేను అంకుల్. హాయ్ అంకుల్. చూడండి రోజు బెడ్రూమ్లో ఏసీ వేసుకొని బిందాస్గా పడుకున్నాడు. పాపము మాతో పాటు రోడ్ల మీద పడుకున్నాడు. అంకుల్ కొద్దిగా ఇంటర్వ్యూ చేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేమైతే వాల్పాறை దగ్గర ఉన్నాము. వాల్పాறை హిల్ స్టేషన్ కింద అయితే మేము క్యాంపింగ్ అయితే వేసుకున్నాము. చూడండి అంకుల్ అడుగుతాను ఎలా ఉంది క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్. అంకుల్ ఎలా ఉంది క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్? బాగుంది. బాగుందా? బాగుంది. నిన్న బాగుంది, ఈ రోజు బాగుందా? ఈ రోజే బాగుంది. నిన్న కూడా ఎక్కడ ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కూడా అయితే టెంట్ వేసుకున్నాము. ఈ రోజు వచ్చి వాల్పాறை ఫ్యూల్ స్టేషన్ పక్కన అయితే రోడ్ పక్కన వేసుకున్నాము. చాలా బాగుంది. క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంకుల్? చాలా బాగుంది. బాగుంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. వాల్పాறை కింద అయితే ఉన్నాము. రేపైతే వాల్పాறை అత్తిరిపల్లికి అయితే వెళ్తాము. వాల్పారైకి దగ్గర 48 ఎయిర్ పిన్ బెండ్స్ అయితే వస్తాయి. చాలా చాలా పెద్ద ఘాట్ రోడ్డు. నేచర్ అయితే చాలా బాగుంటుంది. టీ ఎస్టేట్స్ అవన్నీ చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంత అయితే క్లోజ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.